రాష్ట్రాల్లో సాగవుతున్న వరి పైరులో బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఉధృతమవుతుంది. ఈ తెగులును తట్టుకుని అనేక రకాల సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినా రైతులు ఇంకా సాంబా మసూరి, హెచ్ఎంటీ వంటి రకాలను అధికంగా సాగు చేయటం వల్ల తెగులును తట్టుకోలేని ఈ వంగడాలు బాక్టీరియాకు సులభంగా లొంగిపోతున్నాయి. వరి పైరు ఈనిక దశలో ఎండాకు తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాక్టీరియాకు ఎండు తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుల కొనలు ఎండిపోయి చేను మొత్తం కళావిహీనంగా మారిపోయిన ఈ వరి క్షేత్రం బాక్టీరియా ఎండు తెగులు ఉధృతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పైరు ఈనిక దశలో ఈ తెగులు ఉధృతి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఈ రకం బీపీటీ 5204 అతి సన్న రకంగా పేరుగాంచిన హెచ్ఎంటీ రకానికి కూడా ఈ తెగులు భారీగా సోకింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ రెండు రకాలకు బాక్టీరియా ఎండు తెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ బీపీటీ రకానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్క్ తీసుకొని సాగు చేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీష్లో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఈ తెగులును తాత్కాలికంగా అదుపు చేయగలం తప్ప పూర్తిస్థాయిలో నివారణ లేదు. చిరుజల్లులు, మంచు వాతావరణంలో ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. కూసుమంచి అదే రకంగా నెలకొండపల్లి మండలాల్లో సాగు చేస్తున్నటువంటి బీపీటీ 5204 కానివ్వండి, లేదా హెచ్ఎంటీ లాంటి రకాల్లో ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గమనించడం జరిగింది. ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ఆకుల మీద ఆకుల అంచులు వెంపటి పసుపు రంగు మచ్చలు ఏర్పడటం, నీటి డాగులుగా మారటం, మధ్య కనుక చూసుకున్నట్టయితే ఆకుపచ్చగా ఉండటం, ఆకుల అంచుల వెంపటి అంతా కూడా గడ్డి రంగు మారటం, దాంతోపాటు ఆకు తొడుగుల వరకు వ్యాపించడం వల్ల ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఆకుపచ్చ పదార్థం అంతా తగ్గిపోయి తద్వారా కిరణజన్య సామగ్రికి అంతరాయం కలగడం వల్ల నష్టం ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆకుల యొక్క అంచుల వెంపటి పసుపచ్చని పదార్థం ఉండటం గమనించవచ్చు. ముఖ్యంగా దీన్నే మనం బ్యాక్టీరియా ఊజ్ అంటాము. జిగురు పదార్థం అంతా కూడా రాలిపోయి నీళ్లలో పట్టడం వల్ల ఈ నీళ్లు ఒక పక్క నుంచి ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్ళటం కానీ, అలా కాకుండా మంచి మొక్క నుంచి వేరే మొక్కకి నీళ్ళు వెళ్ళినప్పుడు దానికి కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిరుపట్ట నుంచి కంకి బయటకు వచ్చే దశలో ఉంది కాబట్టి ఈ కంకి కూడా బయటికి రాకుండా తద్వారా తాలుగింజలుగా కూడా మారేదానికి అవకాశం ఉంటుంది. మొదటగా నాడేసిన దశలో కనుక ఆశించినప్పుడు క్రసెక్ దశ అంటాము. ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఆకులన్నీ కూడా ఎండిపోవటం, ఈ మొక్కలు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మురుగునీరు సౌకర్యం సరిగ్గా లేని పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే గత 10-15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల కూడా ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుల ఉధృతి బాగా పెరుగుతూ ఉంటుంది. నత్రజని ఎరువుని సిఫార్సు చేసినటువంటి మోతాదుల కంటే ఎక్కువగా వాడినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చేటటువంటి ప్రాంతాల్లో తట్టుకునేటటువంటి ఇంక్లూడ్ సాంబమసూరి రకాన్ని కనుక సాగు చేసుకున్నట్టయితే పంటను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు నీటిని తీసివేసి మరలా పెట్టుకున్నట్టయితే జిగురు పదార్థం అంతా కూడా బయటికి పోవడం వల్ల దీని యొక్క ఉధృతి తగ్గి తద్వారా వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తూ ఉందో తప్పకుండా పొటాష్ సంబంధించిన ఎరువులని ఒక 25 కేజీలు ఎకరానికి కనుక వేసుకున్నట్టయితే ఈ మొక్కకు కొంతవరకు రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను తట్టుకునే దానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించిందో నత్రజని ఎరువులు వేయడం అనేది ఆపివేయాలి. ఎప్పుడైనా నత్రజని ఎరువులు మనం సిఫార్సు చేసినటువంటి మోతాదులో మాత్రమే వేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను నివారించే దాని విషయం కనుక వచ్చినట్టయితే అగ్రిమైసిన్ ఏంటంటే 0.4 గ్రాములు, లేదా ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ అంటే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా పంటను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది.